జమ్మలమడుగు ప్రజా వేదిక కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా, ఒక పవిత్రంగా భావించేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే 64 లక్షల మందికి దగ్గర 33,000 కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డీబీటీ. ఇది ఒకటే కార్యక్రమం. ఈ ఒక్క నెలలో 61,71,595 మందికి 2,751 కోట్ల రూపాయలు నేరుగా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి 6 గంటలు 7 గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పైనుండే ప్రేమ, అభిమానం. ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు. 2వ నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల లేకపోతే 3వ నెల ఇస్తాం. ఇంటి దగ్గర లేకపోతే ఇంత మునుపు ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం, బంధువులు ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం, నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా. ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛన్ ఇచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేలు ముద్ర వేస్తారు అంటే మన థంబ్ ఇంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎక్కడ వేశారో చూస్తే మీ ఇంటి దగ్గర వేశారా, ఎక్కడ వేశారో తెలుసుకునే యంత్రాంగం పెట్టాం. ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నాం ఆ మెసేజ్ కూడా పంపిస్తున్నాను. ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే SMS మెసేజ్ కూడా పంపిస్తున్నాను. మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. రేపు 1వ తారీఖు నీ పింఛన్ వస్తుంది, తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం. ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా. మీరు పింఛన్ తీసుకున్నారా, ఎవరున్నా దాంట్లో ఆమ్యాన్ని అడిగారా, లంచాలు అడిగారా, లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా. దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో, గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ నా మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబుదారీతనంగా ఉన్నామంటే ఈరోజు ఇచ్చినటువంటి పెన్షన్లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర 89.4% 0.30 మీటర్ల డిస్టెన్స్లో మీ ఇంటి దగ్గర ఇచ్చారు. అంటే నేను చెప్పగలుగుతాను. ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు,
వాళ్ళ పనే ఇది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రిని, నిద్రలేశాను. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. రిపోర్ట్ ఏది? సాక్షి టీవీ. పాపం నేను కూడా మోసపోయాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను. అలాంటి నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత గరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నాలు ఒక మాట మార్చారు. తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర, నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారాయణకి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజు రోజుకు ఏ విధంగా మాట మార్చేస్తా నిన్న నేను చూశాను. నెల్లూరుకి వెళ్ళారు, వెళితే తప్పులేదు. ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ఎమ్మెల్యే, ఆవిడ క్యారెక్టర్ను గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా రెచ్చగొట్టు, నువ్వు తిట్టు, ఆడవాళ్లపైన ఆంబోతుగా మాట్లాడు, నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నేనున్నాను. మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి, కట్టడి చేయాలి, అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. అప్పుడే అందరూ భయపడతారు. నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు, ఇష్టానుసారం చేస్తారు. ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు. నెల్లూరులో బంగారుపాలెం పుట్టింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం ఉంటుంది. బంగారుపాలెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకొని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్నేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని, ఇది కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినిట్టే అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. మభ్య పెడతారు, మోసం చేస్తారు, మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు. నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా, ఏమీ బాధ లేదు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. మీరు పోయి చెప్పండి, నన్ను తిట్టండి, తిడితే ప్రజలకే నేను చెప్తా. ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్ష్యాధారాలతో పెట్టుకుని, ఇప్పుడంతా టీవీలు వచ్చేసాయి, సీసీటీవీ కెమెరాలు పెట్టేసా, ఎవడైనా ఎక్కడైనా తోక తిప్పితే డ్రోన్ కూడా పైన తిరుగుతూ ఉంటుంది. తోక తిప్పినోడికి పోలీసు కూడా పోయే పని లేదు, నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను చెప్పాను, ఈరోజు మీరు చూస్తే హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 14,703 మందికి హాస్పిటల్లో ఇచ్చాం. ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ పోయి 20,587 మందికి ఇచ్చాం. ఒక సెక్రటరీ నుంచి వేరే సెక్రటరీకి వెళ్ళిపోతే అక్కడ దగ్గర 31,496 మందికి ఇచ్చాం. ఎవరైనా వికలాంగులైన విద్యార్థులు హాస్టల్లో ఉంటే వాళ్ళకి దగ్గర 3,683కి ఇచ్చాం. ఇంకో పక్కన కొంతమంది నిద్ర సెక్రటరీకి వెళ్తే అక్కడ 91,456 మందికి ఇచ్చాం. కొంతమంది నరేగా పనులకు వెళ్ళిపోతే ఆ కూలి పనులు వాళ్ళకి డబ్బులు పోకూడదని అక్కడికే వెళ్ళి 19,657 మందికి ఇచ్చాం. ఇంకో పక్క బంధువులింటికి పోతే ఇంతమంది ఎగ్గొట్టేవాళ్ళు, వాళ్ళ బంధువులింట్లో ఉంటే అక్కడ కూడా పింఛనిచ్చే ఏర్పాటు చేశాను. అక్కడ కూడా దగ్గర మీరు చూస్తే
16,161,145 మందికి బంధువుల ఇంటి దగ్గర ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే కొన్ని రాంగ్ జియో ట్యాగింగ్ తప్పబడింది. అవి కూడా ఒక 26,079 ఉన్నాయి. అవి కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్పానంటే, ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమే కాదు, ఇచ్చిన డబ్బులకి బాధ్యతగా ప్రతి ఒక్కరికి చేర్చడానికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ నెలలో 1,08,499 మంది వితంతువులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా ఎగ్గొట్టారు. వాళ్ళందరికీ ఈ నెలలో ఇచ్చా. దీనికి 43,40,00,000 అవుతుంది. సంవత్సరానికి 520 కోట్లు అదనంగా అర్హులైన వితంతువులకి, ఆడబిడ్డలకి సహాయం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు నేను తీసుకున్న ఈ కార్యక్రమంలో మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు ఇంటింటి దగ్గర మీరే చెప్పే పరిస్థితులు రావాలి. మొత్తం పెన్షన్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తారు. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో 27 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో 32,143 కోట్ల రూపాయలు